This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఆరోగ్య శాఖలో చేసే రకరకాల ఉద్యోగాల కోసం ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి మినిమం 10th క్లాస్ అర్హత ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ మినిమం 18 నుంచి మ్యాక్సిమం 50 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే 32,000కి పైగా జీతం అయితే ఇస్తారు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా కేవలం సర్టిఫికేట్లతో ఎంపిక చేసేందుకు 3,979 ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి కూడా కేవలం 10th క్లాస్ అర్హత ఉంటే చాలు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న పిహెచ్సి ఇంకా యూపీహెచ్సి వాళ్ళైతే 2026 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచే చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ ఉన్నవి అండ్ మీకు వేకెన్సీస్ కూడా ఉన్నవి. శాలరీ కూడా మీకు పోస్ట్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ టైపు, ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ చెప్తాను. ఈ వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ మీకు ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ మాత్రం ఈ ల్యాబ్ టెక్ ఫస్ట్ ఈ 10th క్లాస్ అర్హతతో అప్లై చేసుకునే ఉద్యోగాలు ఏవంటే FNO 1, శానిటరీ అటెండెంట్. ఈ 2 వేకెన్సీస్కి కేవలం మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలు అప్లికేషన్స్ చేసుకోవచ్చు. తర్వాత DO వేకెన్సీస్కి డిగ్రీ విత్ PG DCA చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఫార్మసిస్ట్ వేకెన్సీస్కి B ఫార్మసీ లేదా D ఫార్మసీ, అలాగే మీరు AP పారామెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ వేకెన్సీస్కి SSCతో పాటు DMLT కానీ లేదా BSc MLT కానీ చేసి ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో మెయిన్గా ఏంటంటే 10th అర్హత వేసుకునే ఉద్యోగాలు ఉన్నవి, డిగ్రీతో వేసుకునేవి ఉన్నాయి, ఇంకా రకరకాల క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు ఈ క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి క్వాలిఫికేషన్ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి 31 డిసెంబర్ 2025 కల్లా ప్రతి ఒక్కరికి మినిమం 18 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. దాని తర్వాత మీకు కేటగిరీని బట్టి ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. OC వాళ్ళు 42 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. SC ST BC వాళ్ళు 47 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళైతే 50 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ సర్వీస్ వాళ్ళైతే 50 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు కేటగిరీని బట్టి బార్న్ నాట్ బిఫోర్ అంటే ఖచ్చితంగా వీళ్ళు ఒక కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చారు చూడండి. ఖచ్చితంగా ఎవరైతే 1 జనవరి 1998 తర్వాత పుట్టి ఉంటారో OC వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. తర్వాత SC ST BC వాళ్ళు 1 జనవరి 1979 తర్వాత పుట్టిన వాళ్ళు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకేమో 1976 ఉంటుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ వాళ్ళకు 1976. ఇలా మీకు కేటగిరీని బట్టి ఖచ్చితంగా మినిమం ఏజ్, మ్యాక్సిమం ఏజ్ అన్నీ వర్తిస్తున్నాయి అనమాట. ఖచ్చితంగా మీరు ఈ కేటగిరీ చూసుకోండి, అన్నీ చూసుకొని క్లియర్గా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే పోస్ట్లను బట్టి శాలరీ వేరీ అవుతూ ఉంటుంది. FNO శానిటరీ అటెండెంట్ వేకెన్సీస్కి మినిమం 50,000 ఇస్తారు. DO వేకెన్సీస్కి 18,450, ఫార్మసిస్ట్ వేకెన్సీస్కి 23,339 శాలరీ. ల్యాబ్ టెక్నీషియన్ దానికేమో 23,393 ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్ ఇన్ PHC వేకెన్సీస్కి 32,670 రూపీస్ శాలరీ ఉంటుంది. సో ఇలా మీకు పోస్ట్లను బట్టి కూడా శాలరీ అనేది వేరీ అవుతూ ఉంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే టోటల్ 100 మార్క్స్కి మెరిట్ లిస్ట్ తీస్తారు. అందులో 75% ఆఫ్ మార్క్స్ ఏమో మీ క్వాలిఫికేషన్ వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని
క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అంటే 10th అర్హత ఉన్న జాబ్స్కి 10th మార్క్స్ని బేస్ చేసుకుని అలా మీకు 75% ఆఫ్ మార్క్స్ ఏమో క్వాలిఫికేషన్ నుంచి, తర్వాత సర్వీస్ వెయిటేజ్ని బట్టి ఇంకో 15 మార్క్స్ ఇస్తారు. దాని తర్వాత ఒక 10 మార్క్స్ ఏమో సీనియారిటీ వెయిటేజ్ ఉంటుంది. దాని తర్వాత అలా మీకు 25 మార్క్స్ ఏమో వీటికి 75 మార్క్స్ ఏమో క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ తీస్తారు. ఎలాంటి ఎగ్జామ్ ఇంటర్వ్యూ ఏమీ ఉండదు కాబట్టి ఎవ్వరు కూడా అవకాశాన్ని, క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం ఎవ్వరు కూడా అవకాశాన్ని అయితే వదులుకోకండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 22 జనవరి 2026 రోజు నోటీస్ రిలీజ్ చేశారు. మీకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు 2 ఫిబ్రవరి 2026 ఉంటుంది. ఈ డేట్ వరకు మీరు అప్లికేషన్స్ అయితే చేసుకోవాలి. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మీకు అప్లికేషన్ కూడా ఆఫ్లైన్లో ఉంటుంది, చెప్తాను. సో చూసిన వెంటనే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టేసేయండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 500 ఉంటుంది, మిగతా వాళ్ళకి 800 ఉంటుంది. సో ఇది అఫీషియల్గా మీకు డిఎం ఇంకా హెచ్ఓ గుంటూరు వాళ్ళు అయితే ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఒక ఈ ప్రాసెస్ ఇచ్చారు, దాని త్రూ మాత్రమే చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మీరు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, మీరు కావాలనుకుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ పీడిఎఫ్స్ ఉంటాయి, దానిలో అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్స్ ఉన్న పీడిఎఫ్స్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు వాటి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మీకు 2 నోటిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. మీరు రావాలంటే 2 ఏ దానికి ఎలిజిబుల్ ఉంటే దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఏంటంటే నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే దానిలోనే మీకు కింద అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. దాన్ని ఫిల్ చేసి వాళ్ళు కొన్ని సర్టిఫికేట్స్ కూడా చెప్పారు, అవి కూడా ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ రెడీ చేసుకొని ప్రతి దానిపైన మీరు సైన్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు డైరెక్ట్ ఈ సబ్మిట్ అని ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అడ్రస్కి ఈ డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్ గుంటూరుకి వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు, లేదా మీరు వయా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఈ అడ్రస్కి పంపించినా సరిపోతుంది. అండ్ మీరు ఫీ కేటగిరీని బట్టి ఫీ ఉన్న వాళ్ళు ఇక్కడ డైరెక్ట్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారు, దాని త్రూ చేసేసి ఆ ఫీ పే చేసినాక మీకు ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది కదా, అదే అప్లికేషన్ ఫామ్లో ఖచ్చితంగా రాయాలని చెప్పి కూడా వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు, చూసుకోండి. సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా వస్తుందన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు అప్లికేషన్ ఫామ్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, మీరు ఖచ్చితంగా దానిలో డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ రైట్ సైడ్లో ఫోటో అతికించాలి. తర్వాత అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీకు ఏ పోస్ట్ ఇంట్రెస్ట్ ఉందో, ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఉన్నారో ఆ పోస్ట్ని మీకు ఇక్కడ రాసేసి మీ ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మదర్ నేమ్ అన్నీ ఇచ్చేసి కిందకి స్క్రోల్ చేసి అన్ని డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాక మీరు ఏ కాపీస్ని అటెస్ట్ చేయాలో కూడా వాళ్ళు ఇచ్చారు. 10th మెమోస్, ఇంటర్వ్యూ, డిగ్రీ ఉంటే డిగ్రీ, పీజీ ఏమేమి ఉంటే అన్ని ఉన్నాయి ఏమని చెప్పి ఇక్కడ టిక్ చేసుకొని ప్రతిదీ అటాచ్ చేసి ప్రతి దానిపైన మీరు సైన్ చేసి, జిరాక్స్ మాత్రమే ఒరిజినల్స్ అవసరం లేదు, ప్రతి దానిపైన మీరు సైన్ చేసి మీకు దగ్గర అయితేనేమో ఐదర్ ఆ అడ్రస్కి ఇక్కడ ఇచ్చారు, నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు దగ్గర అయితేనేమో డైరెక్ట్ ఈ డిఎం అండ్ హెచ్ఓ గుంటూరు ఈ ఆఫీస్కి వెళ్ళియచ్చు. లేదు మీకు కొంచెం దూరం అవుతుంది అనుకుంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు ఆపోజిట్ టు కలెక్టరేట్ ఈ గుంటూరు అడ్రస్కి మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించినా కూడా మీ అప్లికేషన్ అనేది తీసుకుంటారు. సో మీకు ఎట్లా దగ్గర అనిపిస్తే అట్లా మీరు దగ్గర అయితే వెళ్ళి ఇచ్చేసేయండి. లేదు దూరం అనుకుంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా 2 ఫిబ్రవరి లోపు పోస్ట్ అక్కడికి చేరేలాగా మీరు అప్లికేషన్ చేసుకున్నారంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీ క్వాలిఫికేషన్, మీ సర్వీస్ అవన్నీ బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ చేసి మీకు జాబ్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు వాళ్ళైతే వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మంచి జాబ్స్, క్వాలిఫికేషన్ ఉంది, ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళు అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఏ డిస్టిక్ వెళ్ళి చూస్తున్నారో కింద కామెంట్స్లో తెలిపారంటే, ఇప్పుడు గుంటూరుకి వెళ్ళి వచ్చింది కదా, మీ డిస్టిక్లో కూడా ఇలాంటి జాబ్స్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో కాబట్టి మీరు ఏం చేయండి అంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ డిస్టిక్ ఏదని చెప్పి కామెంట్ చేశారంటే నాకు మీ డిస్టిక్లో కూడా మంచి జాబ్స్ గురించి వచ్చినప్పుడు అప్డేట్ అయితే చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో డిస్టిక్ నేమ్ కూడా కామెంట్ అయితే చేయండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.